హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. రాశి గారి ఫలాలు ఎప్పుడో 4 ఏళ్ల క్రితం ఒక జబర్దస్త్ షోలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడున్నటువంటి యాంకరు ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది అనసూయ గారు. మనందరికీ తెలుసు, ప్రతి దాంట్లో ఆమె ముందుంటూ ముఖ్యంగా ఆడవాళ్ళ వస్త్రధారణకు వచ్చేటప్పటికి ఆమె చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీని మీద అప్పటి నటి నిజంగా తెలుసు, మనందరికీ తెలుసు రాశి గారు ఎంత హుందాగా అప్పట్లో మంచి క్యారెక్టర్స్ చేశారు. ఆమె హట్ అయినటువంటి పరిస్థితి. రాశి గారి ఫలాల గురించి అప్పుడు అనసూయ గారు, ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నటువంటి అనసూయ గారు అప్పుడు మాట్లాడినటువంటి మాటల గురించి. అయితే ఆమె ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. పిల్లలు మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్గా కేసు వేసేస్తుంది. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకు అందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారిలో నేను ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే, ఇక్కడ మనందరికీ తెలుసు జబర్దస్త్లో ఎలాంటి జోకులు చేసేవారు వాళ్ళు, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది అప్పట్లో. దాని గురించి ఒక సపరేట్ అనుకోండి. ఇకపోతే రాశి గారు దాని గురించి హట్ అయ్యారు. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నటువంటి ఇద్దరు గురించి, ఒకటి అనసూయ గారి గురించి, ఇంకొకటి నటి రోజా గారి గురించి. సినిమాల్లోనూ రాజకీయ జీవితంలోనూ చాలా అద్భుతంగా నటించేటువంటి రోజా గారు కూడా ఆ రోజు స్టేజ్ మీద ఉండి, అదేంటి నా సహచర నటి ఒక మహిళ, ఆమె గురించి రాశి గారి ఫలాలు అనేటువంటి మాట ఎందుకు అన్నావు అని చెప్పి నువ్వు అక్కడ ఆగకుండా వాళ్ళని ఆపకుండా నవ్వుతూ ఎంజాయ్ చేసావని చెప్పి ఆవిడ బాధపడింది. అదే మాట నిన్నంటే నీకు ఓకేనా అన్నట్టుగా ఆమె రివర్స్ కౌంటర్ వేసినటువంటి పరిస్థితి. అంటే నిజమే కదా. అనసూయ గారు ఇప్పుడు సారీ చెప్పారనుకోండి, ఏం చెప్పారనేది కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అనసూయ గారు నిన్న ఒక ఆమె ట్విట్టర్ వేదికగానో ఎక్కడో ఒక ఇది కూడా రిలీజ్ చేశారు. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీ టు 3 సంవత్సరాల క్రితం నేను చేసినటువంటి ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసినటువంటి స్క్రిప్ట్లో మీరు మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం జరిగింది. ఇది రాయించిన డైరెక్టర్ చేసిన వ్యక్తులని నేను ఈరోజు ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది. కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటు. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ. వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దుకోలేను. పీపుల్ చేంజ్ అండ్ ఎలవ్. ఆ షోలో దాని గురించి మాట్లాడినటువంటి వాటి ఖండించడం దగ్గర నుంచి ఆ షో నుంచి విడిచిపెట్టి నాలో ఉంచినటువంటి మార్పు గమనించవచ్చు. అప్పుడంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి, ఆ షో ఎందుకని ఆమె మానేసింది, ఎందుకని మానేయాల్సి వచ్చింది, జరిగినటువంటి పరిస్థితుల గురించి ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఈరోజు మహిళలందరూ భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్నాను. నాకు వ్యతిరేకంగా అప్పటి నుంచి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయినింగ్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్నటువంటి కథనాలు మీకు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాయని ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పకపోయినా నా బాధ్యతగా తప్పును అంగీకరిస్తున్నాను, మీకు క్షమాపణ చెబుతున్నాను. ఐఎమ్ మోర్ స్ట్రాంగర్ అని చెప్పేసి ఆమె కొంచెం ఏదో కొన్ని కొటేషన్స్ ఏవో చెప్పుకొచ్చింది. ఇకపోతే మరి ఇదే వ్యక్తిత్వం మరి రోజా గారి నుంచి ఎందుకు రాలా? దాదాపు 2 రోజులు క్రితం నుంచి కూడా రాశి గారికి సంబంధించి ఈ వీడియో వైరల్ అవుతుంది, ఆమె బాధపడుతున్నటువంటిది. మరి ఆ రోజు అక్కడ ఆమె నోటి నుంచి వచ్చిందని చెప్పి ఆమె చెప్తుంది, సారీ కూడా చెప్తుంది అనసూయ గారు. మరి రోజా గారు ఎందుకని బయటకు వచ్చి చెప్పాలా? సీనియర్ నటి అని చెప్పుకుంటుంది, ప్రజాప్రతినిధిగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి, మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇప్పటికీ ఎదటి వాళ్ళు అంటే రాజకీయంగా ముఖ్యంగా సిద్ధాంతాల పరంగా చేసేటువంటి శాఖల గురించి వాటి గురించి ప్రశ్నించడం మానేసి పర్సనల్ విషయాల గురించే మాట్లాడేటువంటి రోజా గారు మరి బయటకు వచ్చి ఆమెకి ఎందుకని దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్, సారీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది ఆవిడ విజ్ఞత అనుకోండి. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ రోజు నేను ఎందుకు నవ్వాను ఏంటి అనేది క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. సహచర నటే కదా, ఆమెతో పాటు చేసినటువంటి నటే కదా, మహిళ కదా, తెలుగు నటే కదా, తెలుగులో మన తెలుగింటి ఆడబడచ్చు కదా. మరి ఆ మాత్రం లేదా రోజా గారికి? అంటే
నిజంగా చెప్తున్నాను కదా, వీళ్ళు ప్రజాప్రతినిధులు అయినందుకు మనం దౌర్భాగ్యంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులన మనం గెలిపించిందని చెప్పి ఇప్పటికే ఆ గెలుపు నుంచి పంపించేశారు అనుకోండి. చెప్పాలంటే విజిటర్ని చేశారు ఆంధ్రప్రదేశ్కిను తెలుగు రాష్ట్రాలకి వాళ్ళని. ఆంధ్రప్రదేశ్లో కనీసం తిరగలేనటువంటి పరిస్థితికి చేసుకొచ్చారంటే వీళ్ళ నడవడిక, వీళ్ళ వ్యవహారం అలాంటిదన్నమాట. ఇంకా ఇలాగే ఉంటే ఎవరేం చేయలేరు. కానీ రోజా గారు కూడా ఆలోచించుకోవాలి. మీ గురించి ఎవరెవరు ఎన్ని మాట్లాడుతున్నారంటే మనం ఏంటి, నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పేటీఎం అది ఏమంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ జెండా కూలీలు అని చెప్పి ఆయన మళ్ళీ ప్యాకేజీ స్టార్ అని చెప్పి మన దగ్గర విషయం లేనప్పుడు ఇలాంటివి వస్తాయి. మనకి రాజకీయం చేతగానప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి. పాలసీస్ గురించి మాట్లాడండి, సిద్ధాంతపరంగా మాట్లాడండి, అంతేగాని మనకి రాజకీయం చేతగానప్పుడు ఇలాంటి సొల్లు మాటలు ఎందుకు చెప్పండి. ప్రజలకు ఏం ఉపయోగం? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్యాకేజీ తీసుకున్నారని చెప్పి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? తీసుకొచ్చి చూపించండి. ఉంటే కనుక మీరు అసలు ఊరుకుంటారా? ఈ పాటికి రాచి రంపాన పెట్టి ఒక రేంజ్లో వాడుకునేవాళ్ళు కదా. పవన్ కళ్యాణ్ ఎప్పుడో రాజకీయాల నుంచి పంపించేసేవాళ్ళు కదా. మన దగ్గర అవి లేవు, గాలి మాటలు మాత్రం మాట్లాడతాం. మీకేనా? మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తి అన్నప్పుడు మీరు ఎంత అట్టయిపోయారే. మీ ఎదురుగుండా మీ సహచర నటిని అంత వల్గర్గా మాట్లాడినప్పుడు, డబల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడినప్పుడు ఎందుకని ఖండించలేకపోయారు మీరు ఆ రోజు? అంటే మీ గురించి తప్ప పక్కోళ్ళ గురించి అవసరంలా. మరి ఎవరైతే ఆ రోజు ఆవిడ గురించి ఎవరో ఒక టీడీపీ నాయకులు ఎవరో కొంతమంది మాట్లాడారు అని చెప్పేసి రాద్ధాంతం చేసేసి అతన్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా ఆయన టార్చర్ చేశారు. దానికి తోడు కొంతమంది నటులందరూ కూడా ఆవిడకి సపోర్ట్గా కొంతమంది క్యాంపెయినింగ్ కూడా చేశారు. ఆవిడని అలా అంటారా, ఇలా అంటారా, అది అంటారు, ఇది అంటారు. మరి రాశి గారికి రారా? మరి రోజా గారి మీద ఇప్పుడు ఏం పెట్టాలి? మరి పెట్టండి. మరి రోజా గారు ఆ రోజు జడ్జిగా ఉన్నారు కదా, ఏంటిది తప్పు అని చెప్పి చెప్పలేనటువంటి సంస్కారం, దేనికి లేనటువంటి సంస్కారం ఆలోచించుకోవాలి. ఏదేమైనా కానీ రోజా గారు మరి బయటకు వచ్చి చెప్తారా? 2 రోజులు అవుతున్నా కానీ ఇంకా బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది అంటే ఆవిడ తీరేంటో అందరికీ అర్థమవుతుంది.